ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18. మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను చూడాలి అంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. మనం దేవుని దగ్గర మన అపరాధ దోషములను ఒప్పుకుని మన పాప జీవితాన్ని విడిచిపెట్టి మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు మన అవసరాలు ఆయన తీర్చేవాడు ఉన్నాడు. దేవుడు మోషేతో ఇలాగ సెలవిచ్చాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 10వ నేడును రేపును వారిని పరిశుద్ధపరచుమన్నాడు. 3వ దినమున నేను యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీద నేను దిగి వస్తాను. దేవుని ప్రత్యక్షత మనం చూడాలి అంటే పిల్లరా మనం పరిశుద్ధపరచుకోవాలి. యెహోషువ నాయకత్వంలో హాయి అనేటువంటి ప్రజలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అక్కడ యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరిచాడు. దేవుని బిడ్డలారా 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 11 రేపటి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆకానమైనటువంటి ఒక వ్యక్తి నోచాటును ధనాన్ని సమకూర్చుకోవటం వల్ల పిల్లరా ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ జీవితంలో జయం చూడాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమంటారు. దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే మన జీవితాలను దేవుని దగ్గర మన పాపం జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రులుగా జీవిద్దాం. దేవుని కార్యాలు పొందుకుందాం, విజయాలు పొందుకుందాం, ఆయన ప్రత్యక్షత మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుడుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలం ప్రార్థన ఏమిస్తున్నటువంటి వారిని వారి కుటుంబాలను బిడ్డను దీవించింది, ఆశీర్వదించు. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచు నాయనా. మరొకసారి ప్రభు వారి అక్కరలు తీర్చి నీ పరలోకపు దీవుని చేత ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను. మా ప్రభుత్వం మై గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆశీర్వదించుకున్నాను.